ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశం మన అందరికీ అనుగ్రహించినందును బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఉదయకాలం శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నూతన దినంలో దీవించునుగాక. మరి నూతనంగా మరలా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు బిడ్డలు పాఠశాలకు వెళ్తుండగా ప్రభు తోడుండి చక్కటి జ్ఞానంతో నడిపించునుగాక. రండి, ఈ దినము కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తల్లోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మీ స్తోత్రాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సకలమును ఆశీర్వాదంతో నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. మీ ఆశీర్వాదపు దీవెనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తూ అనేకులకు ఆత్మీయంగా బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించి బలపరిచి అనేక మంది దీవిస్తున్నాం. ఘనత పొందుతున్న విధానం కొరకు మీకు వందనాలు. ఈ దినం కూడా నడిపించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట. ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయ సంఘానికి లేఖ రాస్తూ క్రీస్తులో ఉన్నటువంటి తాను ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు, అసలు ఏంటి తన జీవిత విధానం, తన గురి ఏంటి అనేది చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, ఇది నా జీవితం కాదు, నేను జీవిస్తున్నానంటే నా యందున్న క్రీస్తే, నేను కాదు. చాలా ఖచ్చితంగా చెప్పిన మాట. పిల్లరా, పరలోకమందున్నటువంటి మన తండ్రి తాను పరిపూర్ణుడు గనుక ఆ ప్రకారమే మనను కూడా పరిపూర్ణంగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఈ పరిపూర్ణత ఎలా వచ్చింది అని అంటే, తన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో దానిని అనుగ్రహించాడు. ఆయన మన పాపములను పరిహరించడానికి మాత్రమే ఆయన శిలువపై మరణించలేదు. గమనించాలి. ఆయనతో పాటు మనము కూడా మరణించాలని ఆయన మరణించాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. మనకు బదులుగా ఆయన మరణించాడు. మన ప్రతినిధిగా కూడా ఆయన మరణించాడు. యేసయ్య మరణము ప్రాతినిధ్యము మరియు ప్రత్యామ్నాయం కలిసి ఉంది. పిల్లరా, ఆయన మరణ పునరుద్ధానములలో మనలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమి మీద తన రక్షకుడు నడిచినట్లుగా నడవాలనేటువంటి ఆశించి వారు ఎవరైనా సరే క్రీస్తులో ఐక్యమవుట అనే సత్యాన్ని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, సుమారుగా 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడ్డారు. ఆ సమయంలో మనము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. క్రీస్తుతో సరిపోలనిదిగా పరిగణించుటలో ఇది మొదటి మెట్టు. మనం ఆయనతో కూడా చనిపోయాం పాపము ద్వారా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామని మీరు ఎరుగరా అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనమందరం కూడా ఆయనతో పాతిపెట్టబడ్డాం. ఏమండి, మనమందరము బాప్తిసం వలన మరణములో పాలు పొందడానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డామని రోమపత్రిక 6:4 పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప క్షమాపణ నిమిత్తమై మరణించాడు. ఆయన మన విజయం నిమిత్తము తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. గమనించాలి, మరలా జ్ఞాపకం చేస్తాం, మన పాప క్షమాపణ నిమిత్తం మరణించి మరలా మనకు విజయం అందించడానికి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు జీవము మనలో అంటుకట్టబడి ఉంది కాబట్టి మనము నూతన జీవితం జీవించాలి కూడా. క్రైస్తవ జీవితం అంటే, విశ్వాస జీవితం అని అంటే ఏమండి, గమనించాలి, మన యందు మరియు మన ద్వారా జీవించటం. ఎవరు? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు మన ద్వారా జీవించాలి, మన యందు నివసించాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు చాలామంది ప్రియులరా క్రైస్తవ జీవితానికి అర్థం లేనటువంటి పరిస్థితులు మార్చేస్తూ ఉన్నారు. జాగ్రత్త.
పౌలు మాటలు అంటున్న మాట, ఇకను నేను కాను క్రీస్తే. అంటే మనము క్రీస్తుతో పాటు మరణించి తిరిగి మరలా పునరుద్ధానులం అయ్యాము అని పౌలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పునరుద్ధానం తర్వాత యేసుప్రభు వారు ఏం చేశాడండి అని అంటే, ఆయన నలగగొట్టబడ్డాడు, సావగొట్టబడ్డాడు. అంతేకాకుండా మొత్తబడిన దేహము తన తండ్రికి ఒక నిత్య బలి అర్పణగా అర్పించాడు. అదేవిధంగా మనమును మన శరీర అవయవములను దేవునికి అప్పగించాలి. అందుకే గడిచిన దినాల్లో సజీవ యాగం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసాం. మన శరీరాలు సజీవ యాగంగా ప్రభువుకి ఏం చేయాలా? అప్పగించాలి. మృతులలో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. లేదా వాస్తవానికి నిజమైన విజయోత్సవం లేక వాస్తవమైన విజయోత్సవము క్రైస్తవ జీవితం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆయన తనకిష్టమైనది ఏదైనాను, అంతేకాకుండా అంతయు చేసేటువంటి విధంగా ఏ దాపరికం లేకుండా మనలను మనము ఆయనకు అప్పగించుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఈ యజమానత్వము బదలాయించుట మనం ఇంకొకరికి చెందిన వారమనే నిజమైన అవగాహన ఇలా కలుగుతుంది. అంతేకాదు, నీవు క్రీస్తునందు పరిపూర్ణుడిగా చేయబడ్డావు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కటి నమ్మాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా విజయ రహస్యం క్రీస్తును ఆ రెండు కీలక పదములను కనుగొనగలం. మనం క్రీస్తుతో కూడా చనిపోయాము, క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డాము, మరలా క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాం? చెప్పాలి, లేపబడ్డాం. క్రీస్తుతో కూడా కూర్చుంట పెట్టబడ్డాం. అంతేకాకుండా క్రీస్తునందు సంపూర్ణులుగా చేయబడ్డాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను కాక. తలలోంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ఏకునే నీ పాద సముఖంలో ఉండి నీ మాటలు ధ్యానించేటువంటి చక్కటి ధన్యత, అవకాశం అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులై మేలు పొందుతుండగా ఈ మహిమ ఘనత సర్వము నీకే. ఇది అవసరంగా నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులై ఆత్మీయంగా బలపడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ మరింతగా బలపరిచి మీరే ఘనత మహిమ సర్వం పొందమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.